రాస్ ఐలాండ్. అక్కడ ఏముందో తెలుసా? తెలుసా మీ ఎవరికైనా తెలుసా? నాకు కూడా తెలియదు. లెట్స్ గో. హే వెయిట్ 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 రాస్ ఐలాండ్లోనే కాదండి, హ్యావ్లాక్లో ఎలా ఉంటుంది, అలాగే నీల్ ఐలాండ్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? అలాగే అండమాన్ 7 డేస్ ట్రిప్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, అలాగే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెంటనే కిందన్న బెల్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకో. మా అండమాన్ డే 2లో ఇప్పుడు మేము వెళ్ళబోతున్నాము కరీబియన్స్ కోవ్ బీచ్ అండి. ఇది వచ్చేసి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది పోర్ట్ బ్లేయర్ నుండి. ఈరోజు మేము వచ్చేసాము కరీబియన్స్ కోవ్ బీచ్కి. సో దాని వ్యూ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను, చూసేయండి. బీచ్కి ఎంటర్ అయిన తర్వాత మనమైతే అలా వాక్ చేస్తూ, అలా సన్ రైజ్ ఎంజాయ్ చేస్తూ, అలాగే బీచ్ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ అలా కాసేపు ఎంజాయ్ చేయొచ్చు అనమాట నేచర్ని. సో కరీబియన్ కోవ్ బీచ్కి వచ్చేసాము. ఇక్కడ వ్యూ చూడొచ్చు. వ్యూ నిజంగా చాలా బాగుంది. యాక్చువల్లీ సన్ రైజ్ కోసం వచ్చాము, బట్ మిస్ అయిపోయింది. ఇది ఆ వే తర్వాత ఉంటుంది. సో మీరు ఇక్కడ అంటే దగ్గరగా వెళ్ళాలనుకున్నా, అలాగే బీచ్లో ఏమైనా యాక్టివిటీస్ చేసుకోవాలన్నా ఇక్కడ నుండి ఎంట్రీ ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు యూ కెన్ ఎంజాయ్ ఆల్ ద వాటర్ రైడ్స్ లైక్ కాయాకింగ్, అలాగే పారాసైలింగ్, అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. బట్ వన్ థింగ్ వీ హ్యావ్ టు నోట్ ఇట్ అంటే ఇక్కడ సన్ రైజ్ అయితే నిజంగా చాలా మార్నింగ్ అవుతుంది. మనకి ఇక్కడలా కాకుండా అక్కడ 5:30 కల్లా, మనం 5 ఆర్ 5:30 కల్లా ఉంటేనే సన్ రైజ్ చూడగలుగుతాము. సో మేము 6:15కి వెళ్ళినా కూడా సో సన్ రైజ్ అయిపోయింది. 6:30 కల్లా కంప్లీట్ లైక్ ఇక్కడ 8 లాగా ఉండే అనమాట వెదర్. సో మీరు సన్ రైజ్ చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా 5 కలా వెళ్ళాలి. సో నేను ఇందాక చెప్పినట్టుగా ఇది ఎంట్రీ అనమాట. ఇక్కడ ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఉంది. సో ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నుండే యాక్టివిటీస్ చేయాలన్న వాళ్ళకి ఎలా అయినా మీరు ఇక్కడ నుండి వెళ్ళొచ్చు. ఇక్కడ చూడొచ్చు కొన్ని బోట్స్ కూడా ఉన్నాయి. అండ్ మార్నింగ్ అయితే కాకింగ్ చాలా బాగుంటుంది. ఇవన్నీ పీత బొరిగెలు అండ్ సన్ అండ్ అలాగే కొబ్బరి చెట్లు, ఆ నేచర్ అయితే బాగుండే. బట్ కొంచెం డ్యూ టు సమ్ హాట్ వెదర్ చాలా మార్నింగ్ సన్ రైజ్ అయింది. సో సన్ రైజ్ అయితే మిస్ అయిపోవడం జరిగింది. సో అలా కరీబియన్స్ కోవ్ బీచ్కి వెళ్ళి అక్కడ నుండి రిటర్న్ అయిపోయి ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ అక్కడ దగ్గరలో ఉన్న ప్లేస్ ఏంటి, ఏది బాగుంటుంది అని సెర్చ్ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే రాస్ ఐలాండ్ చాలా బాగుంటుంది అని విన్నాము. లైక్ నేచర్ లవర్స్కి, అలాగే యానిమల్ లవర్స్కి, అండ్ ఆల్సో ఏంటంటే ఇక్కడ సెల్యులర్ జైల్ ఎంత ఫేమసో, సెల్యులర్ జైల్ స్టార్ట్ అవ్వక ముందు అక్కడ ఒక జైలు ఎలా ఉండేది, ఫ్రీడమ్ ఫైటర్స్ని ఎలా అక్కడ పెట్టేవాళ్ళు, అది ఎంత ప్లేస్ ఎంత దట్టమైన అడవిలా ఉంటుంది. సో ఇదంతా స్టార్టింగ్ పాయింట్. దీనికంటే ముందు మనం టికెట్స్ బుక్ చేసుకొని ఒక పర్టికులర్ టైమ్ స్లాట్స్లో వెళ్ళాల్సి ఉంటుంది. బోట్స్ అనేవి పర్టికులర్ టైమ్ స్లాట్స్లో మాత్రమే తీసుకెళ్తాయి. ఎందుకంటే అది ఓషన్ కాబట్టి, కొంచెం రిస్కీ ప్లేస్ కాబట్టి దానికి ఆఫ్టర్ 6 o'clock అలో ఉండదన్నమాట. ఎందుకంటే చాలా దట్టమైన అడవిలా ఉంటుంది. మీరు ట్రెక్ చేసేటప్పుడు కూడా చూడొచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత. సో ఇక్కడ ఈ వ్యూ కూడా నిజంగా చాలా బాగుండే. అండ్ ఆల్సో ఏంటంటే మీరు వాటర్ రైడ్స్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడైనా సరే ఆర్ ఎల్స్ హ్యావ్లాక్ అయినా వాటర్ రైడ్స్కి చాలా బాగుంటుంది. కరీబియన్స్ కోవ్ బీచ్ కంటే కూడా చాలా క్లియర్గా అలాగే నీట్గా ఉంటుందన్నమాట. సో ఇలా స్టార్ట్ అయిపోయాము మేమైతే రాస్ ఐలాండ్కి. కొంచెం డీప్ సీ చూసేసరికి కొంచెం భయంగా ఉన్నా కూడా చాలా ఎక్సైటింగ్‌గా, థ్రిల్లింగ్‌గా, అలాగే చుట్టూ నేచర్ అంత బాగుండేసరికి జస్ట్ లైక్ వావ్‌లా అనిపించిందనమాట. ఆ బోట్ రైడ్, అలాగే ఆ నేచర్, ఆ వాటర్ అంతా క్లియర్‌గా ఉండడం అయితే నిజంగా నేనైతే ఎప్పుడు చూడలేదనమాట. అంత నీట్‌గా, అంత ఫ్రెష్‌గా, అంటే ఎప్పుడు మనం వీడియోస్‌లో చూసి ఇది నిజమా లేదంటే ఏదో ఒక ఎడిటింగ్ పిక్‌లా అనుకుంటాము. బట్ అక్కడైతే అంత బాగుంది. సో మేమొక 20-30 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు రాస్ ఐలాండ్‌కి రీచ్ అయిపోయాము. చూద్దాం మరి రాస్ ఐలాండ్ ఎలా ఉంటుంది, అసలు దాని వ్యూ ఏంటి, ఎలా ఉంటుందో. సో ఇది ఎంట్రీ పాయింట్. ఎంట్రీలోనే మాకైతే ఒక డీర్ కనిపించింది. లోపలికెళ్తే మోర్ దెన్ 100, ఖచ్చితంగా మోర్ దెన్ 100 డీర్సే ఉంటాయి. అండ్ ఆల్సో ఇక్కడ నుండి మనం కొంచెం ట్రెక్ చేయాల్సి ఉంటుంది. ట్రెక్కింగ్ కొంచెం కష్టమే. ఎందుకంటే అంటే యాక్చువల్లీ కొంచెం మేము వెళ్ళింది మార్చ్‌లో కాబట్టి అక్కడ కొంచెం టెంపరేచర్ అయితే ఎక్కువగానే ఉండే. అండ్ ఇక్కడ కొంచెం హిస్టరీ కూడా చూడొచ్చు. సునామీ ఎఫెక్ట్ వల్ల ఎలా జరిగింది, పోస్ట్ వరల్డ్ వార్ 2 అసలు అండమాన్ ఎలా ఎఫెక్ట్ అయిపోయింది, జపనీస్ వాళ్ళ ఆక్యుపేషన్ వల్ల ఎలా ఎఫెక్ట్ అయిపోయింది, అలాగే ఒక బ్లూ ప్రింట్ కూడా ఇక్కడ ఉంటుందన్నమాట.
సో అవన్నీ మీరు ఇక్కడ క్లియర్‌గా హిస్టరీ చూడొచ్చు. ఆల్సో ట్రెక్ చేయలేని వాళ్ళు, మేము ఎక్కము, ఎక్కలేము అనుకున్న వాళ్ళు, అంత దూరం అనుకున్న వాళ్ళు కింద మీకు షటిల్స్ అవైలబుల్ ఉంటాయి. మీరు షటిల్స్ బుక్ చేసుకొని మీదకి వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే షటిల్స్‌లో వెళ్తే జస్ట్ అలా వెళ్ళి చూసి రావడమే. బట్ మీరు ట్రెక్ చేస్తూ ఉంటే కావాలనుకున్న చోట మీరు కొంచెం టైమ్ స్పెండ్ చేసి క్లియర్‌గా అసలేంటి అని, అలాగే అక్కడ డీర్స్ అయితే చాలా ఉంటాయి. సో, అలా వాటితో కొంచెం టైమ్ స్పెండ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ డీర్స్, మేము విన్నదేంటంటే యాక్చువల్‌గా పీకాక్స్ అండ్ స్క్విరల్స్ కూడా చాలా ఉంటాయి. ఇట్స్ జస్ట్ లైక్ ఏ స్క్విరల్ పార్క్. అలాగే పీకాక్ పార్క్ అని విన్నాము. బట్ పీకాక్స్ అయితే అంత కనిపించలేదు. అలాగే స్క్విరల్స్ కూడా. పీకాక్స్ కొన్ని ఉండే. బట్ డీర్స్ మాత్రం చాలా అంటే చాలా ఉండే. యాక్చువల్లీ మేము కొంచెం సేపు వాటితో ఆడుకోవడం కూడా జరిగింది. నందు అయితే దాన్ని క్యాచ్ చేయడానికి కూడా ట్రై చేశాడు. బట్ దొరకలేదు. బట్ యూ కెన్ ఎంజాయ్ విత్ దెమ్. కొంచెం టైం వాటితో అలా స్పెండ్ చేయొచ్చు. తెలుసు. ఇక్కడ ఒక పెద్ద డీస్ గుంపు జస్ట్ అదొక చిన్న రోడ్‌లా ఉంటే ఆ రోడ్ క్రాస్ చేద్దామని ట్రై చేస్తున్నాయి. బట్ పాపం అవి మనుషుల్ని చూడగానే చాలా భయపడుతున్నాయి. సో, అలా కాసేపు టైమ్ స్పెండ్ చేద్దామని అక్కడే నిల్చున్నాము. వాటితో ఆడుకున్నాము. బట్ పాపం అవైతే నిజంగా చాలా భయపడిపోయాయి. కొన్నైతే క్రాస్ చేయగలిగాయి గానీ, కొన్నైతే పాపం వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. అలా జస్ట్ కొంచెం. సో, మీరు షటిల్‌లో వెళ్తే ఇలా టైమ్ స్పెండ్ చేయలేరు. జస్ట్ చూస్తూ వెళ్ళి రావచ్చు అంతే అనమాట. ఇలా మీకు ఓకే. కొంచెం టైమ్ స్పెండ్ చేద్దాము అనుకున్న వాళ్ళు మీరు ట్రెక్కింగ్ సెలెక్ట్ చేసుకుంటే బావుంటుంది. షటిల్ కంటే ఇది బెటర్ అని నా ఫీలింగ్. సో, ఇక్కడ చూడండి అసలు అవి కదలట్లేదు. పాపం వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. నేను వాటి వెనక వెళ్తూ ఉన్నాను. బట్ అవన్నీ రివర్స్ అయిపోవడం జరిగింది. అంటే కొంచెం భయపడ్డాయన్నమాట. సో, నేను ముందు వీడియోలో చెప్పినట్టుగా ఇదంతా మీకు ట్రెక్కింగ్ ప్లేస్ ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సో, ఇలా అంటే కంప్లీట్ అన్నీ కొబ్బరి చెట్లతో నేచర్ అయితే బావుంటుంది. అలాగే మధ్య మధ్యలో మీకు నేను ముందుగా చెప్పినట్టుగా శివ్లా జైల్ కంటే ముందు అసలు జైల్ ఎలా స్టార్ట్ చేశారు, అక్కడ చుట్టూ ప్లేస్ చూస్తే ఎలా ఉంటుంది, సో, అక్కడ అక్కడ అంటే ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ జైల్‌లో మన ఫ్రీడమ్ ఫైటర్స్‌ని పెట్టేవాళ్ళని చెప్పారు. సో, అలా వెళ్తూ ఉంటే ఇంకా అసలు మీరు చూడొచ్చనమాట. ప్లేస్ ఎలా ఉంది. అండ్ అంటే ఎవరు బయటికి వెళ్ళకుండా కంప్లీట్‌గా లాక్ చేసేయడానికి వీళ్ళు ఇలాంటి ప్లేస్‌ని యూజ్ చేశారు అని మేము విన్నాము. సో, ఫైనల్లీ మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. జస్ట్ మీరు హిల్ వ్యూ చూడొచ్చు. అంటే హిల్ వ్యూ లాంటిది అక్కడొకటి చూడొచ్చు. వ్యూ అయితే బావుంటుంది. జస్ట్ పైకి వెళ్ళాలంటే వ్యూ కోసం మాత్రమే మనం వెళ్ళొచ్చు. ఆ వ్యూని ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళే వెళ్ళొచ్చు. ఎందుకంటే మేము విన్నట్టుగా పైనైతే పీకాక్స్ కానీ, స్క్వేరల్ పార్క్ లాంటివి మాత్రం ఏం లేదు. బట్ మీరు వ్యూ ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం ట్రెక్ చేయాల్సి ఉంటుంది. అండ్ మేమైతే ఇప్పుడు పోర్ట్ బ్లెయిర్‌కి రిటర్న్ అయిపోతున్నాము. పోర్ట్ బ్లెయిర్‌కి రిటర్న్ అయిపోయిన తర్వాత అక్కడ కూడా కొంచెం వ్యూ బావుంది కాబట్టి వై కాంట్ వి ట్రై వన్ వాటర్ స్పోర్ట్ హియర్ అనుకున్నాము. సో, జెట్ స్కీ ట్రై చేసాము. కొంచెం ముందుగా భయమేసినా కూడా జెట్ స్కీ అయితే చాలా 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 బాగుండే. అండ్ మీకు ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ కూడా అవైలబుల్ ఉంటుందక్కడ.